రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులంటే మీకు ఎందుకింత చిన్న చూపని ప్రశ్నించారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని ఎక్స్ వేదికగా నిలదీశారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అంటూ ప్రశ్నించారు. సీట్లు, ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, ఒక పక్క రాజకీయం హాట్ గా జరుగుతుండడం, లోక్సభ ఎన్నికలకు కూడా షెడ్యూల్ రావడం, పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు, జంపింగ్ జపాంక్స్ దాకా పెద్ద ఎత్తున నేతలు పార్టీలు మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ రైతుల అంశం మీద ట్వీట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. కొద్ది రోజుల కింద కేటీఆర్ గాని హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం, దాని తర్వాత కవిత, హరీష్ ఇట్లాంటి అంశాల మీదనే మాట్లాడినటువంటి కేటీఆర్ ఈరోజు రైతుల అంశం మీద ప్రధానంగా చేస్తూ ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం చూసాం. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన పరిధిలోని ఒక రైతు పొలం దగ్గరికి వెళ్లడం జరిగింది. అక్కడ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి రైతుని ఓదార్చుతూ ఆ పంటలో జరిగిన నష్టాన్ని ఆయన చూసి అక్కడ మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసాం. అక్కడ రైతు కూడా కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యం ఉంది. అయితే అదే దృశ్యాన్ని ఆయన ట్వీట్ చేస్తూ కేటీఆర్ మొత్తం రేవంత్ రెడ్డికి ఈ ఎక్స్వేదికగా కేటీఆర్ మొత్తం సుదీర్ఘంగా రాసిన సందర్భం చూసాం. దీంట్లో ముఖ్యమంత్రికి ఎందుకు రైతులంటే ఇంత చిన్న చూపు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన స్టార్ట్ చేస్తూ పంటలు పక్క ఎండుతున్నాయి, వడగండ్లు ముంచుతున్నాయి, కన్నీరు పెట్టుకుంటున్న రైతులు ఎందుకు చలించడం లేదు, రాజకీయ నేతల్ని పార్టీలు మార్చడంలో కానీ లేదంటే చేర్చుకోవడంలో మీద ఉన్నటువంటి దృష్టి ముఖ్యంగా రైతుల విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు, టైంకు కరెంట్ రావట్లేదు, రైతుల ఇబ్బందులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీకి ఇప్పటికే 7 సార్లు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఎందుకు వెళ్ళట్లేదంటే గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించావు, అన్నదాతల అంతరాదాలు వినిపించావు అని కూడా ఆయన చెప్పాడు. ఎన్నికలు గోల తప్ప ఎన్నో కష్టాలు పడుతున్న రైతులకు పై ఎందుకు కనికరం లేదు, రైతుల మీద ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎన్నో రకాల సమస్యలు, రైతు బంధు అని చెప్పావు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా మొత్తం మాట్లాడినటువంటి సందర్భం. సీట్ల ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు, అయినా వాళ్ళని ఆపే సాహసం ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వం కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రజాపాలన అంటే 24/7 భక్తు రాజకీయమైన పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టం చేయడంలో ఎందుకు వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ ట్వీట్ లో రాసినటువంటి సందర్భం. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా సీఎం కు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టే నువ్వు రైతుల సమస్యలు ఎందుకైనట్లేదు, ఇంతకాలం పచ్చని పైర్లుగా ఎండినటువంటి బీఆర్ఎస్ టైంలో ఈ సాగునీరు ఏదైతే ఉందో అది కూడా ఎండక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కూడా ఆయన రాయడం జరిగింది. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు ఎందుకు రావట్లేదంటూ కూడా సుదీర్ఘంగా 2 పేజీలు మొత్తం కూడా దాంట్లో రాసి ఎక్స్ వేదికగా జనాలకు కానీ రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఏదైనా కూడా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా అటు పార్టీ నుంచి చాలా మంది వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక పక్క కవిత అరెస్టు, ఒక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ చేరికలు, ఇట్లాంటివి జరుగుతున్నటువంటి టైంలో ఆయన ఈ రకంగా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఇట్లా ట్వీట్ చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.